రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఏసీపీ కార్యాలయంలో ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన రైతులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీలో మేడిపల్లి, నానక్ నగర్, కుర్మిద్ద రైతులు పాల్గొన్నారు. మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు రైతులతో మాట్లాడారు. అది ఆ విషయం మేము అడగట్లేదు. తీసుకున్న రైతులు మేము ఎందుకు డిమాండ్ చేస్తున్నామంటే బిఫోర్ ఎలక్షన్స్ అసలు ఇదే కాదు మా వంతు పోలీస్ సైడ్ నుంచి మా వంతు కృషిగా మేము, ఎందుకంటే ఇది రెవెన్యూ రిలేటెడ్ సబ్జెక్ట్ మ్యాటర్ కాబట్టి మేము ఏం చేయగలుగుతామని ఆ ఐడియా కోసం అని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఇప్పుడు మీరందరూ మిమ్మల్ని అందరినీ చూశాను. నేను నాకు కౌల సరస్వతి గారు రైట్ ఫ్రమ్ 2017 ఎగ్జిబిషన్ దగ్గర నుంచి రిపోర్ట్స్ వరకు, రీసెంట్ రిపోర్ట్స్ వరకు కూడా వేరియస్ కోర్ట్ ఆర్డర్స్ అనేది కూడా నాకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు ఆల్రెడీ ఇంతకుముందు ఐడియా ఉంది కాబట్టి ఐ కుడ్ ఇమీడియట్లీ రీకనెక్ట్ ఆల్సో. సో మీ యొక్క మేజర్ ఏదైతే గ్రీవెన్స్ ఉందో ఇమీడియట్ గా ఆన్లైన్ ఎంట్రీస్ చేయాలి. చేయకపోవడం వల్ల మీరు రకరకాల ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. అది రైతు బంధు అయితే ఏంటి, క్రాప్ లోన్ అయితే ఏంటి, కొన్ని అత్యవసర పరిస్థితుల్లో మీరు మీ భూమిని అమ్ముకోలేకపోవడం అయితే ఏంటి, లేకపోతే మార్టిగేజ్ చేసుకోలేకపోవడం అయితే ఏంటి. మేజర్ గా అందరూ ఇక్కడ ఆ భూమి మీద వ్యవసాయ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు కాబట్టి, భూమిని నమ్ముకున్నటువంటి వాళ్ళు కాబట్టి మీకు ఇది గ్రీవెన్స్ ఉందని చెప్పేసి మీ మాటలు, మీ యొక్క గ్రీవెన్స్ ని ఆవిడ నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం, అది నేను తెలుసుకొని నా వంతు కృషిగా నేను మళ్ళీ దీన్ని కలెక్టర్ గారితో, సిపి సార్ అనుమతితోటి మళ్ళీ కలెక్టర్ గారితో మళ్ళీ ఒకసారి డిస్కషన్ చేసి, గతంలో చెప్పినటువంటి ప్రభుత్వం ఏంటంటే కిలోమీటర్ ఇతర భూములు తీసుకోం, కిలోమీటర్ అవతల భూములు తీసుకుంటాం, ఫస్ట్ అసైన్ తీసుకుంటాం, తర్వాత పట్టా తీసుకోమని చెప్పేసి నానా ప్రయత్నాలు చేసి బలవంత భూసేకరణ చేసుకుంటాం. గత ప్రభుత్వం చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పింది ఏంటంటే ఫార్మాసిటీ అనేది ఇక్కడ ఉంటే మనం అందరం బతకము అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఆనాడు చాలా మంది చెప్పారు. ఇప్పుడు పెద్దలు అని చెప్పేసి అంటే సీతక్క కావచ్చు, బట్టి వీరకుమార్ కావచ్చు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ మాతో పాటు పాదయాత్రలో పాల్గొని మాతో పాటే ఉండి మాతో పాటే తిన్నటువంటి పరిస్థితి ఆనాడు ఉంది. కానీ ఈ ప్రభుత్వం మెజార్టీగా మనకు పార్టీలకు అతీతంగా మీ ప్రభుత్వాన్ని ఎందుకున్నది ఎందుకు అని చెప్పేసి అంటే మాకు ఫార్మసిటీ రద్దు అవుతుంది, మేము స్వచ్ఛందంగా బతకగలుగుతాము, మేము వ్యవసాయం తప్ప వేరే పని మాకు రాదు, అక్కడ ఉన్నటువంటి గొర్రె కాపలు కావచ్చు, రోజువారి కూలి చేస్తున్నటువంటి ఉపాధి కూలీలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఒడ్ల కమ్మర్లు కావచ్చు, ఇది అందరిని నమ్ముకొని బతుకుతున్నటువంటి పరిస్థితి కనుక మాకు ఫార్మసిటీ కనుక రద్దు చేస్తే ఈ ప్రభుత్వానికి అంతకని ఏం చేశారండి ప్రభుత్వం ఏర్పడ్డ 3-4 రోజులకే మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, ఫార్మసిటీని రద్దు చేస్తున్నామని చెప్పేసి ప్రకటించారు.